Hi friends, welcome to IFP training live demos, and in this video our IFP trainer will explain how to make use of split screen which is available within the whiteboard and for effective explanation. So over to Sri Nandurappa Garu, SA Biological Science, JPHS Tenagal of Kundurpi Mandal, Anantapuram district. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్ప్లిట్ స్క్రీన్ ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా వైట్ బోర్డ్, నెక్స్ట్ మెనూ, ఇక్కడ మెనూ దగ్గర వచ్చి స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. స్ప్లిట్ స్క్రీన్ తీసుకోవాలి. ఇక్కడ 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్ లేదా 4 పార్ట్స్గా కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. సో మనం పిల్లలకు ఏవైనా కీవర్డ్స్ రాయించేటప్పుడు కానీ లేదా ఇంగ్లీష్ పదాలు కానీ తెలుగు పదాలు కానీ ఎనీ లాంగ్వేజ్లో మనము ఒక 3 పిల్లల్ని పిలిపించి వాళ్ళతో వర్డ్స్ రాయించడము ఇలా చేసినప్పుడు, లేదా మ్యాథ్స్లో ఏదైనా ఫార్ములా 2-3 పిల్లలతో ఒకేసారి రాయించడం చేసి దీన్ని అవసరం అనుకుంటే సేవ్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. సో నేను రాసి సేవ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో ముందుగా ఇంగ్లీష్ వర్డ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంట్, నేను ఒక్కొక్క పదమే రాస్తున్నాను. మనం పిల్లలతో ఎక్కువ పదాలు రాయించవచ్చు. సో ఈ విధంగా రాశాను. దీన్ని మనం అవసరం లేదనుకుంటే ఎగ్జిట్ స్ప్లిట్ అని కొడతాం. ఆఫ్టర్ ఎగ్జిటింగ్ ద స్ప్లిట్ స్క్రీన్ ద డేటా విల్ బి క్లియర్డ్, డూ యూ వాంట్ ఎగ్జిట్, ఓకే కొట్టామనుకోండి అదంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ సేవ్ చేసుకోవాలనుకుంటే మటుకు మనం ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ లాస్ట్ ఐకాన్, సో మనం ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ మార్క్ ఉంటుంది. ఈ మార్క్ను మనం టచ్ చేసినప్పుడు లాస్ట్ ఐకాన్ పైన టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ తీసుకుంటాం. స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ తీసుకొని క్యాప్చర్ ఫుల్ స్క్రీన్ టచ్ చేస్తే ఇది క్యాప్చర్ అయ్యేటప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. ఇంటర్నల్లో స్టోర్ చేసుకోవచ్చు, ఒకవేళ మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఉంటే పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది. ఫస్ట్ టైం అయితే మనం క్రియేట్ ఫోల్డర్ కొట్టి స్క్రీన్ షాట్స్ అని మనం ఈ విధంగా, లేదా స్క్రీన్ షాట్స్ స్ప్లిట్ స్క్రీన్ అని మనం టైటిల్ ఏ విధంగా కావాలంటే ఆ టైటిల్ పెట్టుకొని సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది సేవ్ అయ్యింది. ఓకే, మరి మనం దీన్ని ఎలా సేవ్ అయిన దాన్ని ఎలా చూసుకోవాలి అంటే, సో మళ్ళీ మనము ఫైల్ మేనేజర్లోకి వెళ్తాం. ఇక్కడైనా ఫైల్ మేనేజర్ తీసుకోవచ్చు. సో ఫైల్ మేనేజర్లో వెళ్ళి పిక్చర్స్ టచ్ చేసినాక స్క్రీన్ షాట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం తీసిన స్క్రీన్ షాట్ ఇక్కడ డేట్ వారీగా ఉంటుంది. సో మనం డేట్ అండ్ టైం ప్రకారం సేవ్ చేసినట్టు సేవ్ అయ్యింది.